ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. నర్మద వాళ్ళ మామయ్యతో ఆఫీస్కి వెళ్ళొస్తాను మామయ్య అంటుంది. రామరాజు సైలెన్స్గా మాట్లాడకుండా ఉంటాడు. నర్మద మళ్ళొక్కసారి నా మామయ్య నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అనేసి చెప్తుంది. రామరాజు సైలెంట్స్గా ఏం మాట్లాడకుండా ఉంటాడు. అది చూసి నర్మద ఏడుస్తూ ఆఫీస్కి వెళ్ళిపోతుంది. ప్రేమ స్టోర్ రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుంది. చేస్తుంటే ప్రేమ వాళ్ళ నాన్న సేనాపతి చూసి, అమ్మ ప్రేమ, నువ్వు ఇంత కష్టపడడం నేను చూడలేనమ్మా. నేను ఎలా పెంచుకున్నానమ్మా నిన్ను, నీ గురించి ఎన్ని కలలు కన్నానమ్మా, పెద్దింటికి ఇవ్వాలనుకున్నానమ్మా, నువ్వేమో ఈ ఇంట్లోకి వచ్చి ఎన్ని బాధలు పడుతున్నావమ్మా. నా కూతురు నరకం అనుభవిస్తుంటే ఏ తండ్రైనా ఎలా ఉంటాడమ్మా. నిన్ను మన డోర్లు ఎప్పుడు తెరిచే ఉంటాయమ్మా. నిన్ను ఒక్క మాట కూడా అనవమ్మా. నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటామమ్మా. నువ్వు మన ఇంటికి వచ్చేయమ్మా ప్రేమ అనేసి అంటాడు. అప్పుడు ప్రేమ వాళ్ళ నాన్న అన్న మాటలకి ఏడుస్తూ ఇంట్లోకి వెళ్తుంటే ధీరజ్ కనిపిస్తాడు. ధీరజ్ని చూస్తుంది ప్రేమ. ప్రేమ వాళ్ళ నాన్న అన్న మాటలన్నీ వింటాడు. నర్మద రైస్ మిల్లుకి రామరాజుతో మామయ్య గారు నాతో మాట్లాడాలి అంటుంది. రామరాజు రైస్ మిల్లులో కుటుంబం గురించి మిల్లులో మాట్లాడకూడదమ్మా అంటాడు. నర్మద, మామయ్య కూతురికి ఏదైనా కష్టం వస్తే మొదట చెప్పుకునేది తండ్రికి. తానే కూతురు బాధ వినకపోతే తను ఎవరికి చెప్పుకుంటుంది మామయ్య. ఆ బాధని ఎలా మోస్తుంది మామయ్య. ప్రేమ డ్యాన్స్ క్లాస్ చెప్పడానికి వెళ్ళిన విషయం నిజంగా నాకు తెలియదు మామయ్య, నాకు చెప్పలేదు కూడా. కానీ గొడవ జరిగేటప్పుడు నేను ప్రేమ వైపు నిలబడడానికి సపోర్ట్ చేశాను. ఎందుకంటే తను నా చెల్లెలు లాంటిది. ప్రస్తుతం తనకి నా అనేవాళ్ళు ఎవరూ లేరు. అలాగే తన భర్త కష్టం చూడలేక తను కూడా ఏదో ఒక జాబ్ చేయాలి అనుకుంది. అందులో న్యాయం అనిపించింది. రామరాజు ఆ న్యాయమైన అడి రోడ్డు మీద నా చొక్క చింపలా చేసింది అంటాడు. రామరాజు, ఇంకా మాట్లాడింది చాలమ్మా, ఇక వెళ్ళమ్మా అంటాడు. నర్మద, మామయ్య మీకు జరిగిన అవమానానికి నాకు చాలా బాధగా ఉంది. రామరాజు, ఇంకా మాట్లాడింది చాలమ్మా, ఇక వెళ్ళు అంటాడు. నర్మద, మామయ్య ప్రేమ మీకు చెప్పకుండా డ్యాన్స్ క్లాస్ చెప్పడం తప్పే. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు క్షమించాలి. మీరు మాతో మాట్లాడకపోతే, మమ్మల్ని ద్వేషిస్తే మేము ఎలా ఉంటాం మామయ్య, మేము ఎవరికి చెప్పుకోవాలి మామయ్య అనేసి నర్మద ఏడుస్తుంది. రామరాజు, ఏడవకు నర్మద అనేసి అంటాడు. రామరాజు, నేను మాట్లాడతానులే అమ్మా అంటాడు. సాగర్ కూడా నాతో మాట్లాడట్లేడు మామయ్య అనేసి బాధపడుతూ ఉంటుంది నర్మద. అప్పుడు సాగర్ నర్మద ఇంటికి వెళ్తుంటే సాగర్ చూస్తాడు కానీ నర్మదతో మాట్లాడు. అప్పుడు రామరాజు సాగర్ని, భార్య ఆఫీస్కి వెళ్తుంటే నువ్వు అలా చూస్తుంటావేంటి, బండి మీద డ్రాప్ చేసిరా, ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాదు భార్యని ఎలా చూసుకోవాలో కూడా నీకు తెలియాలి అనేసి అంటాడు. ప్రేమ స్టోర్ రూమ్ క్లీన్ చేస్తుంటే ధీరజ్ వచ్చి, ప్రేమ నీకెందుకు ఇంత కష్టం, నువ్వేం చేయకు అనేసి అంటుంది. ప్రేమ, నువ్వు నన్ను ఒక వస్తువులాగే చూస్తున్నావు, కానీ మన ఇంట్లో వాళ్ళందరికీ నేను ఇంటి కోడల్ని, ధీరజ్ భార్యని. ఆ వల్లి అక్క నన్ను స్టోర్ రూమ్ క్లీన్ చేయమంది అనేసి అంటుంది. అప్పుడు ధీరజ్, నేను అడుగుతాను వదినను అనేసి అంటాడు.